Hi guys, welcome to my channel. Let's talk about movie Dridam. It's a typical Malayalam crime thriller. కథ ఏంటంటే అసలు ఏ క్రైమ్ కేసులు లేని టౌన్ లోకి ఒక కొత్త సబ్ ఇన్స్పెక్టర్ వస్తాడు. వచ్చాక వరుసగా కొన్ని క్రైమ్ ఈవెంట్స్ అవుతాయి. అవి ఎవరు చేశారు, ఎందుకు చేశారు, హీరో ఎలా కనుక్కున్నాడు అన్నదే రిమైనింగ్ స్టోరీ. ఇదైతే బేసిక్ టెంప్లెట్ ఏ క్రైమ్ థ్రిల్లర్ మూవీకైనా. కానీ దృఢం ఎక్కడ స్పెషల్ అంటే ద వే ఇట్ ఈస్ ట్రీటెడ్. కొన్ని సినిమాలు ఏం చేస్తారంటే పోలీస్ క్యారెక్టర్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు. చేసి పోలీస్ స్టబన్ గా ఉండడం కానీ, లేకపోతే స్టూపిడ్ గా ఏదో ఫైట్ చేయడమో, లేకపోతే ఎవరైనా రేజ్ చేస్తే కొట్టడమో, దానివల్ల కేసు లాస్ అయిపోయి లాస్ట్ వరకు డీటెయిల్స్ ఏం దొరకకుండా తీసుకెళ్తూ ఉంటారు. ఈ మూవీలో అలాంటివి ఏవి ఉండవు. చాలా క్లీన్ గా ఫోకస్ మొత్తం ఇన్వెస్టిగేషన్ మీద పెడతారు. క్యారెక్టర్స్ జస్ట్ దాన్ని ఫాలో అవుతాయి. అండ్ ఆల్సో ఏం ఫూలిష్నెస్ గా లేకపోతే స్టూపిడ్ డెసిషన్స్ తీసుకో. ఈ మూవీ అక్కడే స్టాండ్ అవుట్ అవుతుంది. ఇంకొక పాజిటివ్ పాయింట్ ఏంటంటే ఈ మూవీ సెట్ చేయడానికి సెటప్ కి ఎక్కువ టైం తీసుకోరు. ఒక 10 minutes ఇంటూ ద మూవీ మీకు స్టోరీ స్టార్ట్ అయిపోద్ది. అండ్ ఆల్ దట్ క్రైమ్ థింగ్స్ ఎవ్రీథింగ్ విల్ బి హ్యాపెనింగ్. చాలా ఎంగేజింగ్ గానే ఉంటుంది స్టార్టింగ్ నుంచి. ఏమి బోరింగ్ డీటెయిల్స్ అవి మనకేమి ఇవ్వదు. ఈ మూవీలో హీరోకి బ్యాడ్ పాస్ట్ గానీ ట్రామాలు గానీ ఉండవు. అంటే అవేమి చూపించరు అట్లీస్ట్. సో దట్స్ ఎ వెరీ గుడ్ థింగ్. యాక్టింగ్ పర్ఫార్మెన్స్ కోసం మాట్లాడుకుంటే షేన్ నిగమ్ అయితే స్టాండర్డ్ అవుతాడు. ఆ లాస్ట్ లో ఫైట్ సీన్లు అయితే యాక్టింగ్ ఎరగదీశాడు. అండ్ రిమైనింగ్ క్యారెక్టర్స్ కూడా చాలా బాగా చేశారు వాళ్ళకి ఇచ్చిన రోల్స్ లో. అండ్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ మూవీలో ఫిల్లర్ సీన్స్ ఎక్కడ లేవు. ఏవైతే క్యారెక్టర్స్ ఇంట్రడ్యూస్ చేశారో అందరికి మూవీలో ఒక పర్పస్ ఉంటుంది, ఒక పార్ట్ ఉంటుంది. ఇంకా టెక్నికల్ గా మాట్లాడుకుంటే చెప్పాను కదా, టిపికల్ మలయాళం ఫిలిం లాగే ఉంటుంది. అన్ని బాగానే కనిపిస్తాయి, అన్ని బాగానే వినిపిస్తాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా బాగుంది. అండ్ ఈ మూవీ డైరెక్టర్ మార్టిన్ జోసెఫ్, బిగ్ షౌట్ అవుట్ టు హిమ్. ఎందుకంటే ద వే దే క్రియేటెడ్ ఇట్ ఆర్ ద వే దే షోడ్ ఇట్, ఎక్కడ రష్ చేయరు. చాలా క్లీన్ గా నీట్ గా ప్రతి డీటెయిల్ మనకు అర్థమవుతుంది. ఏమవుతుందో మనం ఫాలో అవుతాం. అంటే కన్ఫ్యూజ్ అయిపోకుండా ఎక్కడెక్కడో ఏవేవో కేసులు తెచ్చేసి పెట్టడం అవేం కాకుండా ప్రెసెంట్ లోనే ఉంచుతారు. చాలా నీట్ గా తీశారు. ఏట్రా మలయాళం వాళ్ళు చేస్తే అన్ని పాజిటివ్స్ అయినా నెగిటివ్స్ ఉండవా అంటే ఉన్నాయి, కానీ నెగ్లెక్ట్ చేసేయచ్చు. మూవీలో ఒక మంచి లవ్ ట్రాక్ లేదు. ఐఎమ్ వెరీ డిసప్పాయింటెడ్. మిగతా ఉన్నాయి కానీ వెరీ మైన్యూట్ డీటెయిల్స్ యూ కెన్ ఇగ్నోర్. నేనైతే మూవీ చూసినంత సేపు ఎంజాయ్ చేశాను. నా ఫైనల్ వర్డిక్ట్ ఏంటంటే నాకైతే మూవీ చాలా నచ్చింది. ఐ రికమెండ్ ఎవ్రీ వన్ టు వాచ్ ఇట్. ఎవరైనా చూద్దాం అనుకుంటే హాట్ స్టార్ లో ఉంది. అండ్ ఆల్సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ గైస్.